హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పట్టు చీర బ్లౌజ్‌కి, చీరలో బ్లౌజ్‌కి గోల్డ్ కలర్ ప్యాచ్ వేసుకొని, ఆ ప్యాచ్‌కి క్యాన్వాస్ ఎలా వేయాలో చూపిచ్చేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 1 మీటర్ క్యాన్వాస్ అయితే ముందుగానే తెచ్చి పెట్టుకుంటాననమాట. ఎప్పటికైనా సరే యూజ్ అవుతుందని. ఇక్కడ మనకు కావాల్సినంత అయితే ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీనికన్నా ముందు ఏంటంటే మనం బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా! మన మెజర్‌మెంట్ బ్లౌజ్ తోటి మనం ఆల్రెడీ లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకుంటాం కదా! అదైతే ఆల్రెడీ కట్ చేశాను నేను. కట్ చేశాక చేస్తున్నాననమాట. ఎలాంటి కన్‌ఫ్యూజ్ లేకుండా ఈజీగా, క్లియర్‌గా చూపిచ్చేస్తాను చూసేయండి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పటివరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాన్వాస్‌నైతే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. 2 ఫోల్డింగ్‌లో ఉంచాలనమాట ఇలా. ఉంచిన తర్వాత నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. మన మెజర్‌మెంట్ బ్లౌజ్‌తో అని చెప్పాను కదా! అలా నేనైతే లైనింగ్ అయితే ఇలా కట్ చేసి పెట్టాననమాట రౌండ్ నెక్‌తోని. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మనం ఈ విధంగా క్యాన్వాస్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు ఇంకా. నెక్ కూడా కరెక్ట్‌గా తీసుకోవచ్చు. మనకెంత కావాలో అంత అనమాట. ఇంకా కరెక్ట్ మన మెజర్‌మెంట్‌తో లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ వేసుకొని ఆ నెక్ చుట్టూ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని మొత్తం ఈ విధంగా మళ్ళొకసారి డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను పెన్‌తో మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. పెన్ అయితే క్లియర్‌గా కనిపిస్తుందని. చాక్ పీస్ అయితే ఇందులోనే కలిసిపోతుంది. అందుకనైతే పెన్‌తో మార్క్ చేశాను. ఈ విధంగా రౌండ్‌గా మార్క్ చేసుకున్న తర్వాతకి దీని పక్కన నుంచి నేను ఇక్కడ 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకుంటూ వస్తున్నాను కదా! ఇక్కడ నేను రౌండ్ నెక్కే మళ్ళీ తీస్తున్నాను. అంటే ప్యాచ్ కూడా రౌండ్ నెక్కే వేద్దామని అయితే వేస్తున్నాను. మీకు ఇక్కడ కావాలంటే ఈ ప్లేస్‌లో మీరు రౌండే కాదు ఇంకా వేరే డిజైన్ కూడా తీసుకోవచ్చు. నేను మీకు లైనింగ్ పైన ఆల్రెడీ మీకు ఇలా కూడా తీసుకోవచ్చు అని మార్క్ చేసి పెట్టాననమాట. ఒకసారి మీరు లైనింగ్ మీద చూస్తే ఇందాక మీకు అర్థమై ఉంటది. దీని పక్కన మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు. నేను మాత్రం రౌండే తీయాలి అనేసి అనుకోని రౌండే తీస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే స్టార్ లాగా చేసుకోవచ్చు. లేదంటే మూలలుగా కర్వ్ షేప్ కూడా తీసుకోవచ్చు. ఎలాగైనా తీసుకోవచ్చు. ఇంక వేరే ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండే పెడుతున్నాను. రౌండ్‌కి ఒక 2 ఇంచెస్, 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని రౌండ్‌గా మళ్ళీ మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దానిపై నుండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. కొంతమంది ముందే క్యాన్వాస్ కట్ చేసుకుంటారు. కానీ నాకైతే ఇదే అలవాటనమాట. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవడము. కట్ చేసిన తర్వాతకి మళ్ళీ మనం దీన్ని గోల్డ్ కలర్ ప్యాచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి గోల్డ్ కలర్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1 మీటర్ గోల్డ్ కలర్ క్లాత్ అయితే తెచ్చిపెట్టుకుంటాను ఎప్పుడైనా. దాంట్లో నుంచి ఒక ముక్క అయితే తీసాననమాట. కట్ చేశాను. పావు మీటర్ అయితే పడుతుంది మనకి. అక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ అంతా ఆ గోల్డ్ కలర్ క్లాత్ పైన ఇలా వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాచ్ గోల్డ్ కలర్ క్లాత్ వేద్దామని అయితే వేస్తున్నాను. మీరు ఏ కలర్ అయితే వేసుకుంటారో ఆ కలర్ క్లాత్‌ని తీసుకోవాలి. తర్వాత మన రౌండ్ మొత్తం మార్క్ చేసుకున్నాం కదా క్యాన్వాస్‌కి అదైతే అవసరం లేదు కట్ చేసుకోవచ్చు. అందుకనైతే కట్ చేశాను నేను. నాకు ఇక్కడ శారీలో గోల్డ్ కలర్ బార్డర్ ఉంది కదా! గోల్డ్ కలర్ ప్యాచ్ వేద్దామని అయితే వేస్తున్నాననమాట. మీరు శారీలో కలిసే కలర్ చూసుకొని మీరు తీసుకోవాలి క్లాత్. మొత్తం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అనమాట. అయిపోయింది. నెక్ అయితే కట్ చేయలేదు అక్కడ నేను. బ్యాక్ పార్ట్‌కి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్‌కి చూడండి. ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా కట్ చేస్తే ప్యాచ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. టేప్ మెజర్‌మెంట్ ఇదంతా ఏం అవసరం ఉండదు ఇగ. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి రౌండ్ మొత్తం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ ఏ విధంగా అయితే 2 ఇంచెస్ డ్రా చేసుకున్నామో ఫ్రంట్ కూడా 2 ఇంచెస్ ఉండే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఇంత విడ్త్ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు. 1 ½ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎందుకు పెడుతున్నానంటే ఇందులో మొత్తం మళ్ళీ వేరే మొగ్గ డిజైన్ చేసి పెడదామని అయితే 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 2 ఇంచెస్‌కి మొత్తం ఈ విధంగా డ్రా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రా చేసి పెట్టుకున్న దానిపై నుండి మొత్తం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకైతే ఈజీగా అయిపోతుంది. కట్ చేసుకోవడం కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు. కొంతమందేమో ముందు క్యాన్వాస్ కట్ చేసుకొని మళ్ళీ అది లైనింగ్ పైన వేసుకొని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని మళ్ళీ ప్యాచ్ పైన వేసుకొని ఇదంతా రిస్క్ అనిపిస్తుంది. ఈ విధంగా అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది. మీరు ఇంతకుముందు ఈ మెథడ్‌లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకే అనిపిస్తుంది. పని ఈజీగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గోల్డ్ కలర్ ప్యాచ్ ఏద్దాం అనుకున్నాం కాబట్టి ఫ్రంట్‌కి కూడా మళ్ళీ గోల్డ్ కలర్ ప్యాచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రంట్ క్రాస్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా. క్యాన్వాస్ క్రాసే తీసుకోవాలి. ఇప్పుడేసే గోల్డ్ కలర్ ప్యాచ్ కూడా క్రాసే తీసుకోవాలి. క్రాస్ అయితేనే మనకి ఫ్రంట్ నెక్‌కి బాగా సెట్ అవుతుంది.
ఈ విధంగా అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కుట్టినాక కట్ చేద్దామని నెక్ తీయలేదు అంతే. ఇక స్టిచ్చింగ్కి వచ్చేస్తే ఫస్ట్ మనం గోల్డ్ కలర్ ప్యాచ్ కట్ చేసుకున్నాం కదా, దానిపైన అయితే ఈ విధంగా వేసుకోవాలి. పైన అంటే తిరగల వైపు వేసుకోవాలి. లోపల సైడ్ నుంచి ఇలా క్యాన్వాస్ వేసుకొని మొత్తం కుట్టుకోవాలి. కొంతమంది అయితే ఐరన్ చేసుకుంటారు కదలకుండా ఉంటుందని. నాకు ఇక్కడ కింది క్లాత్ కూడా అంత కదిలే క్లాత్ ఏం కాదు కాబట్టి నేనైతే ఐరన్ ఏం చేయట్లేదు. నార్మల్గా ఆ క్యాన్వాస్ని గోల్డ్ కలర్ ప్యాచ్ పైన వేసి చుట్టూ మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. మీకు ఇక్కడ కదిలినట్టు అనిపిస్తే మీరు గుండు పిన్నులు లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే ప్రాక్టీస్ ఉంది అని అయితే నేను ఏమీ యూజ్ చేయలేదు ఇక్కడ. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే ఒకవేళ గుండు పిన్నులు లాంటివి పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. ఇలా మొత్తం జాయింట్ చేసుకున్నాక మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదా, ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికే మనం ఇలా ఉంచింది. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి కింద దారాలు అనేది పోగులు కనిపించకుండా ఉంటాయి. దీనిపైనుండి మనం వేరే లేస్ కావాలన్నా వేసుకోవచ్చు, పైపింగ్ కావాలన్నా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అదే అనమాట. మనం కలర్ కాంబినేషన్ మాత్రం మనం చూసుకోవాలి. ఏ కలర్ లేస్ వేయాలి, ఏ కలర్ పైపింగ్ వేయాలి అనేది మనం చూసుకోవాలి. శారీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటే శారీకి సెట్ అయ్యేటట్టుగా ఉంటుంది. తర్వాత మన రౌండ్ నెక్ ఉంది కదా, అది మొత్తం కూడా తీసేయాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ లైనింగ్తో చూసి మెజర్మెంట్ కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైన అంటే లోపల సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. తిరగల వైపు ఇలా తిరగల వైపే లోపల సైడ్ లైనింగ్ వేసి మొత్తం చుట్టూ జాయింట్ చేసుకోవాలి. మనం నార్మల్గా డబుల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఏ విధంగా అయితే చుట్టూ జాయింట్ చేసుకుంటామో అదే విధంగా జాయింట్ చేసుకోవాలి చుట్టూ మొత్తం. ఇలా అన్నమాట. ఇక్కడ తిరిగేసే పని అయితే ఏముండదు. లోపల తిరగల వైపే లైనింగ్ పెట్టేసి చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ముడతలు ఏమీ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ఫిల్ట్ వేస్తాం కదా, షోల్డర్ దగ్గర నుండి కిందికి స్ట్రైట్గా చూసుకొని అక్కడ 3.5 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా ఫిల్ట్ వేసుకోవాలి. నడుము ఫిల్ట్, టక్స్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం లోపల వైపు అంటే లైనింగ్ వైపు లోపల సైడ్ నుంచి ఈ విధంగా మన రెడీ చేసి పెట్టుకున్న ప్యాచ్ని అయితే వేసుకోవాలి. మనం కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు ఏమి లేకుండా కరెక్ట్గా వస్తాయి. చూడండి, నాకు ఇక్కడ ఏమి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా సెట్ అయింది రౌండ్కి. ఈ విధంగా మొత్తం అంతా లోపల వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదా, ఇందులో చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టుకోవాలి లోపలికి తిరిగేయడానికి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా తిరిగేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, లోపల వైపు స్టిచ్ చేసి బయట వైపుకి ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఇక్కడైతే మనం లైనింగ్ తిరిగేయలేదు, ఓన్లీ ప్యాచ్ ఒకటే తిరిగేసామన్నమాట. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కే జాయింట్ చేసుకున్నాము. ప్యాచ్ వచ్చేసి లోపల వైపు స్టిచ్ చేసి బయటికి తిరిగేసి దానిపై నుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఎక్కడ కూడా ముడత రాకుండా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ పైనుండి ఇటు సైడ్ ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను నేను. మీరు ఇక్కడ ఏదైనా మొగ్గ పెట్టుకోవాలంటే ఇప్పుడు స్టిచ్ వేసే దాన్ని కింది నుండి కూడా పెట్టుకోవచ్చు అనమాట, దాని చుట్టూ కూడా. నేనైతే ఇక్కడ అలా ఏం పెట్టట్లేదు. ఇంకా హెవీగా డిజైన్ కావాలనుకుంటే మీరు ఈ ప్యాచ్ చుట్టూ కూడా లోపటి సైడ్ నుండి ఇప్పుడు స్టిచ్ వేసిన దాని కింద నుండి కూడా మొగ్గలు అనేది పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్. తర్వాత మన నడుం బెల్ట్ ఉంటుంది కదా, నడుం పట్టి, అది కూడా ఇలా వేసుకోవాలి. పైవైపు కుట్టి లోపల వైపు తిరిగేసి పైనుంచి ఒక కుట్టేసాను. ఇంకా ఇప్పుడు ఆ ప్యాచ్ పైన మొగ్గలు పెట్టడానికైతే బ్లౌజ్ ఫ్యాబ్రిక్లోనే మిగులుతుంది ఇదైతే. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ దాంట్లోనే మిగులుతుంది మనం కట్ చేశాక. ఆ మిగిలిన ఫ్యాబ్రిక్తో ఈ విధంగా చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లోనైతే ఒక 2 ఇంచెస్ హైట్ విడ్త్ ఉండేలాగా చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అన్ని స్క్వేర్ షేప్లో. ఆ తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొగ్గ చేసుకోవాలి.
మీకు ఇంకా వేరే టైప్ ఏదైనా మొగ్గ వస్తే అది కూడా పెట్టుకోవచ్చు. ఇదే పెట్టాలనేది ఏం లేదు. ఇదైతే కొంచెం క్లాసిక్‌గా ఉంటుందని నేనైతే ఈ విధంగా మొగ్గ చేశాను. కావాలంటే సమోసా అయినా, ఇంకా వేరే లీవ్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న మొగ్గలున్నాయి కదా! అవన్నీ కూడా లైనింగ్‌గా దూరం దూరం పెట్టకుండా దగ్గర దగ్గరికి ఈ విధంగా ఒకదానెమ్మటే ఒకటైతే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొగ్గలేదన్నా ఎక్కువ తక్కువ ఉన్నా మనం ఇక్కడ సెట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. పైకి కిందికి అని కూడా సరే అన్నీ సమానంగా ఉండేటట్టుగా చూసి ఇలా పెట్టుకోవచ్చు. మనం కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్ హైట్ వెడల్పు అని చెప్పాను కదా! చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు అవన్నీ కరెక్ట్ సైజులో కట్ చేసుకుంటే ఈ మొగ్గలనేటివి కూడా అన్నీ కరెక్ట్ సైజులో వస్తాయి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఉందో కట్ చేశాక. కట్ చేశాక మళ్ళీ మనకు దారం పువ్వులవి కనిపిస్తున్నాయి కదా! అవి కనిపించకుండా దానిపైనుండి ఇలా లేస్ తోటి డిజైన్ చేసుకోవచ్చు. కావాలి అంటే మీరు వేరే కలర్ క్లాత్ అంటే గోల్డ్ కలర్ క్లాత్‌తో కూడా పైనుండి కుట్టుకోవచ్చనమాట. కానీ లేస్ అయితే కొంచెం బావుంటుంది గ్రాండ్‌గాని లేసే వేశాను. అటు చివర, ఇటు చివర 2 స్టిచెస్ అయితే వేశాననమాట. లేస్‌కి ఒకటే స్టిచ్ వేస్తే లేస్తుంది లేస్. కాబట్టి అటు సైడు, ఇటు సైడ్ అన్నట్టుగా అదెంత చిన్న లేస్ అయినా సరే డబుల్ స్టిచ్ ఏస్తేనే నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్‌కి కూడా క్యాన్వాస్‌కి గోల్డ్ కలర్ ప్యాచ్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకొని టక్స్‌లవి ఏసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌కి. ఏసుకున్నాక లైనింగ్ అనేది తిరిగేయలేదనమాట. జస్ట్ లోపల వైపు తిరగల వైపు కుట్టి చుట్టూ జాయింట్ చేసుకొని టక్స్‌లు వేసుకొని ఈ గోల్డ్ కలర్ ప్యాచ్ లోపట వైపు పెట్టి మళ్ళీ బయటికి తిరిగేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే తిరిగేసుకున్నామో అదేలాగా లోపల వైపు పెట్టి బయటికైతే తిప్పేసుకోవాలనమాట. ఇలా చిన్న చిన్న నాట్స్ పెట్టడం వల్ల రౌండ్ దగ్గర ఈజీగా మలుగుతుంది క్లాత్ అనేది. ఇలా పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అనమాట. సేమ్ మన బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే మళ్ళీ మొగ్గలు పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్‌కి కూడా అదే విధంగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా చూడగానే మనకు ఒకవైపు పైట కొంగు వస్తుంది కాబట్టి ఫ్రంట్ వైపు కూడా ఈ డిజైన్ ఉంటే కొంచెం గ్రాండ్‌గా అనిపిస్తుంది. బ్యాకే వేసి ఫ్రంట్ జస్ట్ లేసేసి వదిలిపెడితే సింపుల్‌గా ఉంటుందనమాట. అలా కాకుండా ఫ్రంట్‌కి కూడా ఈ విధంగా పెట్టుకుంటే బావుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా ఈ మొగ్గలన్నీ పెట్టుకోవాలి. పైనైతే మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా! ఖర్చులోకి పోతుందనేసి ఖర్చు వరకు వదిలేసుకొని కింద వైపు మొత్తం కూడా ఈ విధంగా మొగ్గలైతే పెడుతున్నాను. ఇలా మొత్తం సెట్ చేసుకుంటూ దగ్గర దగ్గరికి సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కింద బ్లౌజ్ కట్ కాకుండా చూసుకోవాలి. స్టార్టింగ్‌లో ట్రై చేసే వాళ్ళైతే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసినప్పుడు కింది వైపు క్లాత్‌కి కూడా ఒక్కొక్కసారి సీజర్ పట్టేసుకుంటది. చూసుకుంటూ కట్ చేసుకోవాలి. దీని పైనుండి సేమ్ బ్యాక్ ఏ విధంగా అయితే ఏసామో ఇటు సైడ్ కూడా లేస్ అయితే సేమ్ వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే అక్కడక్కడ లేస్ బయటికి కనిపిస్తుందని కట్ చేశాను. లేస్ బయటకైతే కొంచెం కూడా కనిపించొద్దు. ఎందుకంటే మనం లేస్ ఏసేదే ఫినిషింగ్ నీట్‌గా ఉండడానికి. మళ్ళీ మనం అది ఏసాక కూడా ఇక్కడ పోగులనేది కనిపిస్తే ఆ ఫినిషింగ్ అనేది నీట్‌గా అస్సలు ఉండదు. అందుకనైతే ఏం దారాలు ఎక్స్ట్రా ఉండకుండా కట్ చేసుకొని ఇలా మొత్తం కూడా లేస్ అయితే చుట్టూ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక సేమ్ మళ్ళీ లేస్ అనేది లేవకుండా పైనుంచి ఏసుకోవాలి. స్టార్టింగ్‌లో కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అటు సైడ్ నుంచి ఇంకో స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటే లేస్ అనేది లేవకుండా ఉంటుంది. ఇలా అనమాట. నెక్స్ట్ ఆ డిజైన్ మొత్తానికి సైడ్ ఇంకోటి లేస్ కాకుండా థ్రెడ్ పైపింగ్ ఏస్తే బావుంటుందని థ్రెడ్ పైపింగ్ అయితే వేశాననమాట. ఇక థ్రెడ్ పైపింగ్ కోసం కూడా నేను బ్లౌజ్‌లో వచ్చిన పీసే వాడాను. మొత్తం కూడా ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా అంటే ఫస్ట్ క్రాస్ పీస్‌లన్నీ కట్ చేసుకొని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఒకవైపు మొత్తం ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇంకో వైపు నుంచి ఇప్పుడు నేను చూపించినట్టుగా థ్రెడ్ పెట్టి కుట్టుకోవాలి. అప్పుడు మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది పైపింగ్‌కేయడానికి. ఆ రెడీ అయిన పైపింగ్‌నైతే ఈ విధంగా బ్లౌజ్ కింద పెట్టుకొని చుట్టూ కుట్టుకుంటూ రావాలి.
మీకు ఇంకా క్లియర్ కావాలంటే ఒకసారి నేను షార్ట్ వీడియో పెట్టాను, మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది క్లియర్గా షార్ట్ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి. ఇలా మొత్తం కూడా పైపింగ్ లోపల నుంచి పెట్టి ఇలా కుట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీనిపై నుండి డబుల్ స్టిచ్ అనేది వేస్తే పైపింగ్ క్లాత్ లేవకుండా ఉంటుంది. పక్కన పైపింగ్కి ఖర్చు ఉంటుంది కదా, దానిపై నుంచి ఇంకో స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ వేసుకోవాలి. ఈ పైపింగ్కి మాత్రం ఈ విధంగా సింగిల్ ఫూటే వాడాలి, డబుల్ ఫూట్ తోటి అయితే ఇంత నీట్గా అయితే ఫినిషింగ్ అనేది ఉండదు. ఇలా ఉంది బ్లౌజ్. ఈ మొగ్గలకు మొత్తం ఈ విధంగా గోల్డ్ పూసలైతే కుట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ అంతా కూడా నార్మల్గా మన బ్లౌజ్ ఎలా అయితే ఫిట్టింగ్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి రాశి బుంగ హ్యాండ్స్ అయితే పెట్టి గోల్డ్ కలర్ థ్రెడ్స్, పింక్ కలర్ హ్యాంగింగ్స్ అయితే పెట్టామన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.